ఒక రాజుగారు వేటకి వెళ్ళాడట. దాహమై అక్కడ ఒక కుటీరం ఉంటే ఆ కుటీరం ముందుకి గుర్రాన్ని నడిపించాడు. ఆ గుర్రము కుటీరం ముందుకు వెళ్ళేసరికి ఆ కుటీరంలో ముందు వైపున పంజరంలో వేలాడదీసినటువంటి ఓ చిలుక మాట్లాడుతుంది. ఒరే, ఎవర్రా అక్కడ? ఎవడో బాగా డబ్బున్నవాడు, బలిసినవాడు వచ్చాడు, రండిరా, కొట్టండి, చంపండి, దోచుకోండి అని మాట్లాడుతూ ఉంది. ఈయనకు భయం అనిపించింది. గుర్రాన్ని ముందుకు కదిలించాడు. మరొక కుటీరం ముందుగా ఆగాడు. అక్కడ కూడా ఒక చిలుక పంజరంలో వేలాడ తీసి ఉంది. పంజరంలో ఉన్న చిలుక అంటుంది, అయ్యా ఎవరక్కడ? ఎవరో బయటికి రండి, ఎవరో మహానుభావుడు వచ్చాడు, దారి వెంట వెళ్తూ దాహంతో వచ్చినట్లున్నాడు, కాసిన మంచి తీర్థం పట్టుకొని రండి, ఆయన దాహం తీర్చండి, ఇలా మాట్లాడుతూ ఉంది. ఈయన ఆశ్చర్యపోయాడు. ఈ కుటీరం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక సాధు పురుషుడు ఉన్నాడు. ఆయనకి శిరస్సు నుంచి నమస్కరించి, స్వామి, కొద్ది దూరంలో మరొక కుటీరంలో ఒక చిలుకను చూశాను, ఇక్కడ ఒక చిలుకను చూశాను, రెండూ కూడా భిన్నంగా మాట్లాడుతున్నాయి. అది కొట్టండి, చంపండి, కొయ్యండి అంటుంటే, ఇక్కడ ఉన్నటువంటి చిలుకేమో దాహం తీర్చండి, సేవ చేయండి అంటుంది. ఏమిటి నాకు అర్థం కాలేదు అంటే, ఈ రెండు చిలుకలు కూడా ఒకే గూడు నుండి వచ్చాయిరా నాయన. కాకపోతే దాన్ని పెంచుతున్నవాడు ఓ గజ దొంగ, కాబట్టి వాడి సంస్కారాలు దానికి వచ్చాయి. ఇక్కడ నా సంరక్షణలో పెరుగుతున్నటువంటి ఇది ఇలా మాట్లాడుతుంది. పెద్దలంటారు, ఉల్లి తోటలో ఉల్లి వాసన, మల్లె తోటలో మల్లె వాసన. మనం ఏమి తింటామో అది అవుతాం, ఏమి తింటామో అది అవుతాం, ఏమి కంటామో అది అవుతాం, ఏమి ఆలోచిస్తామో అది అవుతాం. మన ఇంట్లో పిల్లలు ఏమి ఆలోచన చేస్తున్నారు? ఈ మొదటి చిలుకని మనం ఈ రోజు లోకంలో చూస్తున్నాం, రెండో చిలుకని కూడా లోకంలో చూస్తున్నాం. 22వ తేదీ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకి పహల్గామ్ అనేటువంటి ప్రాంతంలో, శ్రీనగర్లో, కాశ్మీర్లో ఈ మొదటి రకం చిలుకలు కొన్ని వచ్చి ప్రతి వాళ్ళని అడిగాయి, నువ్వు హిందువా ముస్లిమా? హిందువైతే కాల్చి చంపారు, ముస్లిం అయితే కల్మా చదవమన్నారు. కల్మా చదివినా కూడా నువ్వు నిజమైన ముస్లింవో కాదో మభ్య పెడుతున్నావో తెలుసుకోవడం కోసం బట్టలు ఇప్పి వీడికి శుద్ధి చేశారా లేదా అని చూశారు. ఈ చిలుకలని ఎవరు పెంచుతున్నారు? అక్కడ గజ దొంగ పెంచినట్లుగా ఈ చిలుకలని తయారు చేస్తున్న సమాజం ఒకటి ఉంది. రెండవ చిలుకల్ని మనం చూస్తున్నాం. దేశ రక్షణలో, సంస్కారాలలో, సంప్రదాయాలలో, ఆచారాలలో, వ్యవహారాలలో ముందు ఉండి లోకా సమస్త సుఖినో భవంతు అనే భావనతో విశ్వమానవ ప్రేమను పంచుతూ లోకంలో ఉన్నటువంటి ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి మానవుడిలోనూ భగవంతుడు ఉన్నాడు, మన అందరిలో అధివసించి ఉన్నటువంటి ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించాలి అనేటువంటి ఆలోచనతో కులము కంటే కూడా గుణము గొప్పది. మనము ఏ విధంగా తయారు చేస్తే, ఏ సంస్కారాలు అందిస్తే ఆ విధంగా తయారవుతారు. కాబట్టి ప్రతి వారిలో కూడా ఒక అనంతమైనటువంటి శక్తి ఉంటుంది. దాన్ని జాగృతం చేయవలసినటువంటి బాధ్యత మనది అని ఈరోజు ఎస్సీ ఎస్టీ మత్స్యకార కాలనీల్లో రాష్ట్రంలో 420కి పైగా సమరసతా సేవా ఫౌండేషన్ ద్వారా బాల వికాస కేంద్రాలు నడుస్తూ ఉన్నాయి. అక్కడ నుండి మరీ ముఖ్యంగా మన జిల్లాల్లో 13 కేంద్రాల నుండి వచ్చినటువంటి ఆణిముత్యాల యొక్క ప్రదర్శన మనం చూసాం. వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని మనం చూసాం. హనుమంతుడు అంత శక్తివంతుడైనా నీవు సామాన్యుడు కాదు, నీలో అనంతమైనటువంటి శక్తి ఉంది.
ఉంది. 10 యోజనాలు 20 యోజనాలు దాటగలిగిన శక్తి మాది అయితే 100 యోజనాల్ని అవలీలగా దాటి రాగలిగినటువంటి శక్తి నీది అని గుర్తు చేసేటువంటి జాంబవంతుని పాత్ర పోషిస్తుంది ఈరోజు సమరసత. పోషించాలి కూడా. సమాజంలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటికీ సమాధానం సమాజం నుండి రావాలి. ఏ సమాజాన్నైతే ప్రక్కదారి పట్టించి తీవ్రవాదులుగాను తయారు చేస్తూ ఉన్నారో అదే సమాజంలో ఈ తీవ్రవాదానికి సమాధానంగా మంచి మనస్సున్నటువంటి మనుషుల్ని తయారు చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. చెరుకు గడకి విలువ ఏమిటి అంటే దాంట్లో ఉన్నటువంటి తీయదనం. అలాగే వెదురు కర్రకి విలువ ఏమిటి అంటే అది మొప్పులు లేకుండా నిటారుగా పెరిగితే దాని అందం, అది దాని విలువ. గొర్రెకి విలువ ఏమిటి అంటే దాని తూకం లేదా దాని ఒంటి మీద ఉన్నటువంటి చర్మపు వన్నె. కానీ మనిషికి విలువ ఏమిటి? మనిషికి విలువ ఏమిటి అంటే మానవత్వమే. తుపాకులు పట్టుకొని మృగాలలాగా, క్రూర మృగాలలాగా కవలించడం మానవత్వం కాదు. కష్టంలో ఉన్న వాడికి చేయూతనిచ్చి కొట్టుకొని పోతున్న వాడిని చేయి పట్టుకొని ఒడ్డుకు చేర్చి మేమున్నాము అనేటువంటి భరోసా కల్పించడం. కష్టంలో ఉన్నటువంటి తన చుట్టూ ఉన్నటువంటి సమాజం గురించి ఆలోచించడం. నా పాత్ర ఏమిటి? ఈ సమాజం కోసం నేను ఏమి చేయగలుగుతాను? ఈ సమాజాన్ని ఉద్ధరించడం కోసం నా బాధ్యత నేను ఏ విధంగా పోషించాలని ఆలోచించేటువంటి తత్వమే మనిషిని మనిషిగా ప్రపంచానికి తెలియజేస్తుంది. మనమంతా కూడా అటువంటి మనుషులమే. మన బాధ్యత మనకు తెలుసు. మన చుట్టూ ఉండేటువంటి సమాజంలో ఉన్నటువంటి సమస్యలు మనకు తెలుసు. చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఏమి జరుగుతుందో తెలుసు. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసు. వీటన్నింటికీ సమాధానం ఏమిటి అంటే రేపటి తరాన్ని సంస్కారవంతమైన, సుశిక్షితమైన, శక్తివంతమైన సమాజాన్ని మనం తయారు చేయగలిగితే సమాజంలో ఉన్న సమస్యలన్నింటికీ మనం సమాధానం చెప్పినటువంటి వాళ్ళమవుతాము. రేపు వీళ్ళ వెలుగులలో ఈ దేశం యొక్క వెలుగు ప్రపంచ నలుదిశలా విస్తరించాలి. దానికి వారిలో ఉన్న శక్తిని వెలికి తీసుకొని వచ్చి రత్నమైనా సరే మట్టిలో పడిపోతుంటే దాని ప్రకాశం కనిపించదు. వజ్రాల వ్యాపారికి తెలుసు. దాన్ని తీసుకొని వచ్చి దాన్ని శుద్ధీకరించి దానికి సరిగా మెరుగుదిద్ది దాని వెలుగును లోకానికి ఎలా అందించాలో ఈ రత్నాలన్నింటినీ కూడా అలా తీర్చిదిద్ది ఈ వెలుగులని ప్రపంచానికి అందించవలసినటువంటి బాధ్యత మన మీద ఉంది. చదువు, సంస్కారము, ఆట, పాట, కథ, పూర్వము పెద్దలు చెప్పేటువంటి ప్రారంభికమైనటువంటి చదువంతా కూడా సంస్కారాలని అందించేదిగానే ఉండేది. కాలాతీతమైంది. చిన్న మాట చెప్పి పెద్దల కోసం ముగిస్తాను. రేమాన్స్ అధినేత నేను చాలా చోట్ల ప్రస్తావించినటువంటి విషయం. విజయపత్ సింఘానియా అని వేల కోట్ల రూపాయలు సంపాదించాడు. పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. గవర్నమెంట్ రంగంలో రారాజుగా కీర్తించబడ్డాడు. ఒక వయస్సు వచ్చిన తర్వాత తన ఇద్దరు కొడుకులకి ఆస్తిని పంచి చిన్న కొడుకుని తన స్థానంలో కూర్చోబెట్టి తాను పర్యవేక్షిస్తూ ఉంటే ఏదో కొడుకుకి తనకి ఏదో మాట తేడా వచ్చింది. చిన్నవాడు తంతే గేటు బయటకు వచ్చి పడ్డాడు. 100 కోట్లతో నిర్మించుకున్న భవనం ముంబైలో ఉన్న ఒక చిన్న అద్దె గదిలో స్నేహితులతో కలిసి బ్రతుకుతున్నాడు. ఈ రోజున పెద్దల్ని అడిగాడట, నేనేం పాపం చేశాను? అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను, ఎక్కువ సంపాదించాను, నా సంపదంతా కూడా నా పిల్లల కోసమే ధారపోశాను. నేనేం పాపం చేశానని నాకు ఈ గతి పట్టింది అంటే వాళ్ళు చెప్పిన మాట ఏమిటి అంటే, అయ్యా నువ్వు సంపద సృష్టించింది నిజమే, సంపద అందించింది నిజమే, త్యాగము చూపించింది నిజమే,
సంపదలైతే ఇచ్చావు కానీ నీ పిల్లలకి సరైనటువంటి సంస్కారాలు అందించలా. ఆ సంస్కారాలు అందించి ఉంటే నువ్వు ఈ రోజున దిక్కులేని స్థితిలో ఉండవలసినటువంటి అవసరం లేదు. వేల కోట్లు సంపాదించినటువంటి సహారా ఇండియా అధినేత సుబ్రతో రాయ్ చనిపోతే ఇద్దరు కొడుకులు ఫారిన్ లో ఉన్నారు. మేము వచ్చి చేయగలిగిందే ఉంది, కానివ్వండి మీ పని మీరు కానివ్వండి అని చెప్పి కబురు పంపినటువంటిది కూడా ఈ మధ్య కాలంలో మనం చూసాం. కాబట్టి ఈ తరాన్ని తయారు చేయటం పెద్ద తరానికి కూడా భరోసా కల్పించడం కోసం, రేపటి తరాన్ని ఈ రోజు ఉన్నటువంటి పెద్ద తరం హాయిగా గుండె మీద చేయి వేసుకుని పడుకోవాలి అంటే ఈ తరం సక్రమంగా తయారు కావాలి. దీనికోసం మన జేబులో ఉన్నటువంటి సంపదను కొంత సమాజం కోసం ఖర్చు పెడదాం. మన బుర్రలో ఉన్నటువంటి తెలివితేటల్ని కొంత ఉపయోగిద్దాం. మన మాటలో ఉన్నటువంటి శక్తిని కొంత వాళ్ళ కోసం వినియోగిద్దాం. వెరసి ఒక మంచి సమాజ నిర్మాణంలో మన వంతు పాత్ర పోషిద్దాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.